హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. కంపల్సరీ యూట్యూబ్ అనేది ఉన్న వాళ్ళకి థంబ్నెయిల్ అనేది కంపల్సరీగా పెట్టాలి. థంబ్నెయిల్ ఎలా ఉంటేనే అలా కొంచెం జనాల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఆ థంబ్నెయిల్ ప్రిపేర్ చేయడానికి మీరు సపోజ్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. సపోజ్ నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో సోఫా ఉంది కదా, ఈ సోఫాని డిలీట్ చేసి నేను మాత్రమే కనిపించేలాగా ఫొటోస్ కావాలి నాకు. సో అది చెయ్యడం అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏమున్నా సరే మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నవన్నీ డిలీట్ చేసి మనల్ని మాత్రమే థంబ్నెయిల్లో పెట్టడం ఎలాగా అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఒక ఫోటోని అనేది తీసుకుంటాం, సోఫాలో కూర్చునో లేకపోతే బయట ప్లేసెస్లోనో మీకు నచ్చిన చోట లైటింగ్ ఫోకస్ ఉన్న చోట ఫోటో అయితే తీసుకోండి. ఫేస్ మీద ఇప్పుడు నాకైతే కొంచెం విండో పక్కన ఉంది కాబట్టి నా ఫేస్ మీద లైట్ పడేలాగా నేను పెట్టుకున్న కెమెరాని అలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని దాంట్లోంచి మీరు పిక్ అయితే తీసుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్లో ఏమున్నా పట్టించుకోవద్దు. మీరు మాత్రం కొంచెం మన ఫేస్ మీద లైట్ పడితే మనకి ఏంటంటే కొంచెం ఫేస్ అనేది బ్లర్ రాకుండా గ్లోగా కనిపించడం, బ్లాక్గా కాకుండా నీట్గా ఉండడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నా సరే దాన్ని డిలీట్ చేసేయాలి, నేను మాత్రమే హైలైట్ అవ్వాలి అనేది థంబ్నెయిల్లో కంపల్సరీగా మీరు చూసుకోవాల్సింది. చాలామంది టెక్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఎలా డిలీట్ చేస్తున్నారు, ఏం యాప్స్ వాడుతున్నారు, చాలా మందికి డౌట్స్ రావచ్చు కదా. సో సింపుల్గా అందరికీ ఈజీగా ఉండే బ్యాక్గ్రౌండ్ డిలీట్ ఎలా అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వీడియోని అస్సలు పాస్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నాకు హ్యాపీగా ఉంటుంది, నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా గూగుల్ క్రోమ్ సింబల్, ఈ గూగుల్ క్రోమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీరు సెర్చ్ దగ్గర ఏం చేస్తారంటే రిమూవ్, చూడండి మనం రిమూవ్ చేయాలి కదా బ్యాక్గ్రౌండ్, అందుకని రిమూవ్ బీజీ అని ఉంది కదా, ఇక్కడ రిమూవ్ బీజీ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ ఆప్షన్ అయితే వస్తుందో ఆ ఆప్షన్నే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవి వస్తాయి, అవి ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశారంటే మన ఫొటోస్లో ఉన్నవన్నీ ఓకే అవుతాయి. ఇప్పుడు సపోజ్ నేను మీకు చూపిస్తున్న నేను తీసే వీడియో, నేను ఒక థంబ్నెయిల్ పెట్టుకుందామని నేను ఒక వీడియోని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఒక ఫోటోనైతే ఈ ఫోటోనైతే డన్ అనే బటన్ని క్లిక్ చేశాను. ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది చూసారా. క్లారిటీగా ఉండే పిక్స్ మాత్రం పెట్టండి, ఎందుకంటే కొంచెం బ్లర్ వస్తాయి బ్యాక్గ్రౌండ్ డిలీట్ అయినప్పుడు. సో చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా డిలీట్ అయిపోయింది. ఇక్కడ కింద చూడండి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇప్పుడు మనం ఏదైతే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసామో ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా మన ఫోటో అయితే మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఫైల్ డౌన్లోడ్ అని పైన కనిపిస్తుంది కదా, సో డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని మనం డౌన్లోడ్ అయిందో లేదో ఎక్కడ చూడాలి, మన ఫొటోస్ ఓపెన్ చేసేసుకుంటే మన ఫొటోస్ పైన ఇప్పుడు నేను చేసిన బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇది నేను ఒరిజినల్గా పెట్టింది. సో వెనకాల సోఫా లేకుండా చేసిందేమో ఇది చూసారా, కనిపిస్తుంది కదా. దీన్ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే థంబ్నెయిల్లో పెడతాను. సో చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఇంకొక పిక్ చూపిస్తాను మీకు. అలాగే ఇక గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రిమూవ్ బీజీ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక ఫోటో తీసుకోండి. సో సపోజ్ నేను ఇక్కడ ఒక పప్పీతో ఉన్న ఫోటో అయితే తీస్తున్నాను. ఇక పప్పీతో ఉన్న ఫోటో అయితే తీసాను. దీని వెనకాల నాకు బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోవాలి, మొత్తం అంతా ఎరేజ్ అయిపోవాలి. సో ఆ ఎరేజ్ అయిపోవడానికి చూడండి ఇది నేను క్రాస్గా ఇప్పుడు మనం థంబ్నెయిల్ కావాలంటే కంపల్సరీ 16:9 రేషియోలో ఫోటో తీసుకోవాలి. కానీ ఈ థంబ్నెయిల్ కోసం చేయలేదు కదా, నేను జస్ట్ ఉన్న ఫోటో అనమాట. సో దాన్ని డిలీట్ అయిపోవాలంటే కొంచెం మనం 16:9 కాదు, జస్ట్ నార్మల్గా ఎలా డిలీట్ చేయాలి అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను. ఒక్కోసారి మనకి ప్రాసెస్ అనేది పడుతుంది, ఆ ప్రాసెస్ కోసం మనం వెయిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఫొటోస్లో బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేస్తేనే మీకు ఎక్సలెంట్గా ఫోటో అనేది థంబ్నెయిల్ మీద సరిపోతుంది. లేదంటే మీరు దాన్ని క్రాప్ చేసి దాన్ని పెట్టి హైలైట్ అవ్వదన్నమాట అప్పుడు మీ ఫోటో అనేది. ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ అనేది
మొత్తం పోయింది కదా, నేను పప్పి తప్ప వెనకాల కింద ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన జస్ట్ 1 సెకండ్లో మీకు డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పైన చూడండి ఫైల్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన గ్యాలరీలో ఉంటుంది. మన గ్యాలరీలో ఆల్లో చూడండి, మన గ్యాలరీలో ఆల్లో ఉంటుంది అనమాట. కొంచెం కొంచెం బ్లర్గా కనిపిస్తాయి, అందుకని క్లారిటీగా ఉన్న పిక్సే మీరు తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను ఇన్షాట్ యాప్లో కనుక థంబ్నెయిల్ ప్రిపేర్ చేయాలి అనుకున్నానంటే ఇన్షాట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఫోటో అని ఉంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఈ న్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి నేను థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ నాకు ఫోటో కావాలి. సో ఆ ఫోటోని చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ మనకి టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ని టైప్ చేద్దాం. సపోజ్ హలో అని ఉందనుకోండి, హలో అని చెప్పి టైప్ చేద్దాం. సో దీన్ని ఇలా డ్రాగ్ చేసామంటే ఇక్కడ హలో అని వస్తుంది. దీన్ని ఇలాగ మనం డ్రాగ్ చేసుకోవచ్చు. సో హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫోటోని కూడా మనం చూడండి, ఈ ఫోటోలో ఉన్నదాన్ని మనం చేసుకోవాలి అనుకుంటే ఇదిగో ఇలా మనం దీన్ని సైడ్కి, పైకి, కిందకి ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పటి వరకు ఎవరికైనా తెలియకపోతే ఇలా మీరు థంబ్నెయిల్స్ క్రియేట్ చేయండి. మీకు చాలా త్వరగా తక్కువ టైంలో థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు పిక్సెల్ అలవాటు లేదు కొంతమందికి, పిక్సెల్లో చాలామంది బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేస్తారు. పిక్సెల్ అనేది మనకి ఎరేజర్తో చేయాలన్నమాట. లేదంటే కట్ ఉంటుంది, ఆ కట్ని సింబల్ని యూస్ చేసి చేయాలి. కొన్నిసార్లు చేతులు పోతాయి, కాళ్ళు పోతాయి, తల పోతుంది, ఇవన్నీ పోతూ ఉంటాయి కదా. మీకు ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అవ్వాలి అనుకుంటే ఈ ఆప్షన్ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. చాలా చాలా సింపుల్. థంబ్నెయిల్ ప్రిపేర్ చేసేవాళ్ళు లేదంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా మీరు మీ బ్యాక్గ్రౌండ్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు. మీరు ఏ ప్లేస్లోనే దిగండి, మీ వెనకాల చెత్త చెదారం ఏది ఉన్నా సరే మొత్తం అంతా పోతుంది. కానీ ఏంటంటే మీ ఫేస్ మీద లైటింగ్ పడేలాగా చూసుకుని మాత్రం ఫోటో తీసుకోండి. మీ చుట్టూ బ్యాక్గ్రౌండ్ చూడొద్దు. బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేసి ఎలా అయితే డిలీట్ చేశానో అలా మీరు డిలీట్ చేసుకోండి. చాలా మందికి ఆ పిక్సెల్ అని ఆ యాప్స్ ఈ యాప్స్ యూస్ చేయడం తెలియదు కదా, వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసారంటే మనం మంచి మంచి వీడియోస్ తెలుసుకుందాము. ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇన్ని డేస్ ఏంటంటే మేము టూర్కి వెళ్ళడం వల్ల సో నేను కామెంట్స్ ఎవరికి రిప్లై ఇవ్వలేదు. సో ఇంకా టూర్ అయిపోయింది, మనం ఇంటికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ నుంచి డైలీగా వీడియోస్ ఉంటాయి, డైలీ నా వీడియోస్ ఉంటాయి. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.